అందరికీ కోటి కోటి దండాలు నమస్కారాలు. మీరందరూ చల్లగా ఉండాలి, అది నా భాగ్యం. నాకు ఎప్పుడూ అనుకుంటున్నది, సర్వదా అందరినీ రక్షించు తండ్రి, వాళ్ళలో నన్ను కూడా కొంచెం చూసి నన్ను కూడా రక్షించట్టాను. నేను స్ట్రైట్గా అడగను దేవుణ్ణి, అది స్వార్థం పడకూడదు. స్వార్థం పడకుండా నాకు సన్మానాలు, రోజు సన్మానాలు ఇస్తుంటారు, రోజు సన్మానాలు అవుతుంటాయి. కానీ మరి బాడీ తట్టుకోవాలి కదా, వయసు అవుతోంది. అయితే మీరందరూ నన్ను ఇంత దూరం పిలిచి ఇంత కష్టపడిన రాధాకృష్ణ గారికి ముఖ్యంగా చాలా సంతోషం. చాలా ఆయుష్మాన్ భవ, మీరు దీర్ఘాయుష్గా ఉండి ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి అందరికీ పరిచయం చేయండి. అందరూ సంతోషిస్తారు. అది